నూతన సంవత్సర శుభవేళ జంట నగరాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి కనిపిస్తోంది. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. పెద్దమ్మ ఆలయం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సుస్మిత. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నూతన సంవత్సరం అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ పెద్ద ఎత్తున భక్తులు పెద్దమ్మ ఆలయానికి చేరుకుంటున్నారు. సుస్మితతో మాట్లాడదాం, అక్కడ ఎలాంటి సందడి ఉందో తెలుసుకుందాం. సుస్మిత, గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. సో చూస్తున్నాం పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుంచి విజువల్స్ కూడా మనం, ఎలాంటి సందడి ఉంది అక్కడ? ఎస్ బిందు, మీకు కూడా ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అయితే ప్రస్తుతం మనం పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ కూడా ఉదయాన్నే మరి దేవతను దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కొత్త సంవత్సరం కొత్తగా ఆరంభించేందుకు కూడా ఇప్పటికే ఇక్కడ భక్తుల పెద్ద తాకిడిని చూస్తేనే అర్థమవుతుంది. మరి కొత్త ఆశలు, కొత్త అనుభూతులతో, కొత్త రెజల్యూషన్స్తో మరి అమ్మవారిని దర్శించుకుంటూ వారి ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని కోరుకునేందుకు కూడా వస్తున్నారు. మరి ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులకు ఇక్కడికి అనుమతి ఇస్తూ ఉన్నారు. అయితే ఉదయం అభిషేకం కానీ, తోమాల సేవ, ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి మంత్ర పుష్పార్చన వీటన్నిటికీ ఇప్పటికీ అమ్మవారికి అయ్యాయని కూడా ఇక్కడ పూజారులు చెప్తూ ఉన్నారు. అయితే 5 గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులకు అనుమతి ఇవ్వడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. చాలా వరకు కూడా అంటే కొత్త సంవత్సరంలో మరి ముందుగా అమ్మవారిని దర్శించుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. మరి కొత్త సంవత్సరం వెంటనే కూడా తెల్లవారుజాము నుంచి ఇక్కడికి వచ్చి మరి అమ్మవారిని దర్శించుకొని చీర సారే పెట్టేవారంతా కూడా చీర సారేలతో అమ్మవారిని ఇక్కడ దర్శించుకుంటూ ఉన్నారు. అయితే ఇవాళంతా కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించనున్నట్టు కూడా ఇక్కడ ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. వచ్చేవారందరూ కూడా ఎటువంటి అంటే చాలా మంది క్యూ ఉండడంతో కూడా ఎక్కువగా సమయం ఎక్కువ అవ్వకుండా కూడా వారు వెంటనే అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేలా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. ప్రత్యేకంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు భక్తులు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం కోరుకున్నారు అమ్మవారిని? ముసాపేట నుంచి. కొత్త సంవత్సరం ఏం లేదు, మంచి పని నడాలి, మంచి పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలి, దేశం మొత్తం బాగుండాలి. ఓకే, చూస్తున్నాం కదా ఈ విధంగా కూడా ఉదయాన్నే భక్తులు వస్తున్నారు. ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని కూడా చాలామంది కోరుకునేందుకు వస్తూ ఉన్నాము. చదువులు కానీ, పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించి అన్నీ కూడా కుటుంబ సభ్యులతో అంతా మంచిగా ఉండాలని కోరుకునేందుకు వస్తున్నాం. అయితే ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడి అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు, తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఓకే, మొత్తంగా ఇక్కడైతే చాలామంది భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక వారందరూ కూడా ప్రత్యేక క్యూ లైన్లు, సాయంత్రం వరకు కూడా ప్రత్యేక పూజలు ఉండే అవకాశం ఉంది. అయితే వారందరూ కూడా ఎటువంటి భయం లేకుండా కూడా వెంటనే అంటే కొంచెం టైం పడుతుంది అనే ఇది కూడా లేకుండా వారికి త్వరగా దర్శనం అయిపోయే విధంగా ఎక్కడ కానీ ఒక స్టాప్ అనేది లేకుండా ఉండేలా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. బిందు. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.